బాస్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. WPL 2025 చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుంది. ముంబై ఇండియన్స్ రెండవ టైటిల్ వేటకు సిద్ధమైంది. మరొక పక్కన ఢిల్లీ జట్టు మొదటి టైటిల్ గెలవాలని అయితే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న ప్లే ఆఫ్స్లో 47 పరుగుల తేడాతో ముంబై జట్టు ఘన విజయం సాధించింది గుజరాత్ జట్టుపై. కాబట్టి రేపు ప్లే ఆఫ్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్లో నేరుగా ఢిల్లీ జట్టుతో తలపడబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే 2023వ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ మొదటి టైటిల్ని WPL 2023లో గెలుచుకుంటే 2024వ సంవత్సరంలో RCB జట్టు రెండవసారి జరిగిన WPLలో టైటిల్ని గెలుచుకుని ముంబైతో సమానంగా అయితే సరిసమానంగా టైటిల్ని షేర్ చేసుకుంది. కాబట్టి 2025వ సంవత్సరంలో ఎన్నో ఆశలతో RCB జట్టు కూడా ముందుగా WPL హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగినప్పటికీ లీగ్ స్టేజ్ నుంచి వెనుదిరగగా తప్పలేదు. కాబట్టి ఓవరాల్గా రేపు జరగబోయే మ్యాచ్పై కంప్లీట్గా ఆసక్తిగా ముఖ్యంగా WPL అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న మ్యాచ్ జరిగిందో కంప్లీట్గా వన్ సైడ్గా ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది 47 పరుగులతో. ఆల్రెడీ మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం ప్లే ఆఫ్స్లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని. ఎందుకంటే మనం గ్రూప్ స్టేజ్లో కూడా చూసుకుంటే 2 మ్యాచ్లు ఆడితే గుజరాత్ జట్టుపై ముఖ్యంగా 2 మ్యాచ్లు కూడా మొదటి మ్యాచ్ 5 వికెట్లు, ఆ తర్వాత మ్యాచ్ 9 పరుగులతో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై ఆడోళ్ళు అయితే ముఖ్యంగా గుజరాత్ వాళ్ళని వణికించి గెలిచారు. కాబట్టి ఓవరాల్గా హాట్ ఫేవరెట్గా ముంబై జట్టే ఉంది అని ప్లే ఆఫ్స్లో కూడా మనము ప్రివ్యూలో చెప్పుకోవడం జరిగింది. మనం చెప్పుకున్న విధంగానే ముంబై జట్టు ఘన విజయం సాధించింది. ఇక ముఖ్యంగా ఫైనల్ విషయానికి వస్తే ఫైనల్ విషయాల్లో మనకి ఢిల్లీ జట్టుతో పాటుగా ముంబై జట్టు ఈ ఇద్దరు జట్టులో ఉన్న ఆడవాళ్ళు ఈసారి మాత్రం చాలా కసిగా ఆడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ ఖచ్చితంగా మొదటిసారి టైటిల్ గెలవాలని ఎంతో కష్టపడి ఫైనల్కి అయితే వచ్చింది. నేరుగా మొదటి స్థానంలో ఉండే 8 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో భారీ రన్ రేట్తో ఈసారి నేరుగా ఎలాంటి ప్లే ఆఫ్స్ ఆడకుండానే ఫైనల్కి చేరుకుంది. కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా మంచిగా బ్యాటింగ్ లైనప్లో కానీ బౌలింగ్లో కానీ టాప్ 5 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు ఆడవాళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను టాప్ 5లో పర్ఫార్మెన్స్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కాబట్టి ముంబై ఇండియన్స్ మనం ఫేవరెట్గా అయితే తీసుకోవచ్చు. రెండవసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవటానికి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టింది. ఎక్కువ అవకాశాలు ఢిల్లీతో జరగబోయే మ్యాచ్లో ముంబైకి ఉన్నప్పటికీ కూడా ఢిల్లీని తక్కువ అంచనా వేసే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఢిల్లీ కూడా ఇప్పటికే అన్ని జట్లకి షాకులు ఇస్తూ ఈసారి అనూహ్యంగా ఫైనల్కి వచ్చింది. కాబట్టి నువ్వా నేను అన్నట్లుగా జరిగే మ్యాచ్లో ముంబైకి అయితే కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది. అలాగే ఈసారి టైటిల్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రెండవసారి ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచి WPLలో కూడా తమకు సత్తా లేదని ముంబై జట్టు నిరూపించుకుంటుందా, లేదంటే ముంబై జట్టుకి షాక్ ఇచ్చి మొదటిసారి అనూహ్యంగా ఢిల్లీ టైటిల్ గెలుచుకుంటుందా అనేది రేపు జరగబోయే ఫైనల్లో తేలిపోబోతుంది. ఏదేమైనా కానీ ఢిల్లీ జట్టు అలాగే ముంబై జట్టు రెండూ సమానంగా ఉన్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ మ్యాచ్ ఫైనల్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ, అలాగే నిన్న సెమీఫైనల్ కంప్లీట్ రివ్యూ, అలాగే గ్రూప్ స్టేజ్ యొక్క కంప్లీట్ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరిగింది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏది టైటిల్ గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.